తానొకటి ఢీకొనడంలాగా. సరిగ్గా. తనలోని ప్రతి అంశాన్ని ఆయన తన పాత్రలలో చూసుకుంటారట. ఒక కఠినమైన తండ్రిగా, సమాజం తప్పుగా అర్థం చేసుకున్న కొడుకుగా. ఇక బలమైన మహిళల పాత్రలకైతే తన తల్లే స్ఫూర్తి అని కూడా చెప్పారు. చెప్పారు. ముఖ్యంగా జేక్ సల్లీ విషయంలో ఈ సంఘర్షణ రెండు వైపుల నుంచి వస్తోంది. ఒకటి నాయకుడుగా. తన ప్రజలను కాపాడుకోవాలి. కాని యుద్ధానికి వెళ్తే టెక్నాలజీలో చాలా బలమైన శత్రువు ముందు చాలా మంది చనిపోతారని తెలుసు. ఇది ఒక నాయకుడి బాధ. నిజమే. అదే సమయంలో అతను ఇప్పుడు ఒక తండ్రి. అవును, మొదటి సినిమాలాగా ఒంటరి కాదు, అతనికి పిల్లలున్నారు. అంటే యుద్ధమంటే తన పిల్లలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ భయం, తండ్రిగా అతని భయం అతన్ని వెనక్కి లాగుతుంది. ఒకవైపు బాధ్యత, మరోవైపు భయం. ఈ రెండిటి మధ్య నలిగిపోవడం. అదే ఆ పాత్రలోని అసలైన ఆవేదన. ఇక్కడే కెమెరాన్ ఒక చిన్న, కానీ చాలా ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. అవును, నటుడు గురించి కదా. అవును, మొదటి సినిమాకి రెండో సినిమాకి మధ్య దాదాపు 10 ఏళ్ల గ్యాప్ ఉంది కదా. ఉంది. ఈ గ్యాప్లో ఆ పాత్ర వేసిన నటుడు శామ్ వోతింగ్టన్ నిజ జీవితంలో 3 కొడుకులకు తండ్రి అయ్యాడట. ఓ అవునా. అందువల్ల ఒక కొడుకుని కోల్పోయినప్పుడు ఒక తండ్రి పడే వేదనను అతను అంత సహజంగా పండించగలిగాడని కెమెరాన్ అన్నారు. అంటే జీవితంలోని అనుభవం నటనకు ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట. కరెక్ట్. ఇక రాజమౌళి విలన్ పాత్ర గురించి కూడా ఒక మంచి పాయింట్ అడిగారు. అవును, మొదటి సినిమాలో కర్నల్ క్వారిచ్ని మనం పూర్తిగా ద్వేషిస్తాం. ఖచ్చితంగా. కానీ ఈ సినిమాలో అతన్ని చూస్తే జాలి వేస్తుంది, కాని ప్రేమించలేం, ద్వేషించలేం. ఆ సంక్లిష్టత ఎలా సాధ్యమైంది అని. దానికి కెమెరూన్ చెప్పిన సమాధానం అద్భుతం. క్వారిచ్ ఈ సినిమాలో తన శత్రువైన నావీ శరీరంలోనే మళ్లీ పుడతాడు. అంటే అతను తనని తాను అద్దంలో చూసుకుంటే ఒక రాక్షసుడు కనిపిస్తాడు. అవును, అది అతనిలో ఒక గుర్తింపు సంక్షోభాన్ని, అంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్ని సృష్టిస్తుంది. మరి ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి అతను దేన్ని పట్టుకుంటాడు? స్పైడర్ అనే ఒక అబ్బాయికి తండ్రిగా తన పాత్రను గట్టిగా పట్టుకుంటాడు. తన గుర్తింపు కోసం ఆ బంధాన్ని ఒక ఆధారంగా చేసుకుంటాడు. కెమెరూన్ మాటల్లో చెప్పాలంటే స్పైడర్ పాత్ర ఈ కథకు ఒక జిగురు లాంటిది. కరెక్ట్. లేకపోతే ఏమయ్యేది? జేక్, క్వారిచ్, నేతిరి ఈ ముగ్గురు 3 గంటల పాటు కొట్టుకోవడమే సినిమా అయ్యేది. స్పైడర్ వల్లే వాళ్ల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా మారి కథలో ఆ భావోద్వేమం పండింది. నిజమే. ఇంత సంక్లిష్టమైన కథను, పాత్రలను ముందే పేపర్ మీద రాసుకుని వెళ్తారా, లేక అక్కడికక్కడే ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా? సినిమా నిర్మాణం విషయంలో కెమెరాన్ ఆలోచనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన ఆ హిచ్కాక్ మిత్ను అస్సలు నమ్మరట. అవును, అంత పక్కాగా ప్లాన్ చేసుకుని స్టోరీ బోర్డ్ ప్రకారం తీస్తే అది చాలా బోరింగ్గా ఉంటుందని అంటారాయన. సినిమా నిర్మాణం అనేది ఒక ఆవిష్కరణ ప్రక్రియ. దీనికి ఉదాహరణగా ఒక నమ్మలేని విషయం చెప్పారు. ఆ ఫైట్ సీన్ గురించి కదా. నేతిరి, వరాంగ్ మధ్య జరిగే ఒక భయంకరమైన పోరాట సన్నివేశం. గాల్లో ఎగురుతూ చేస్తారు. అవును, ఆశ్చర్యకరంగా ఆ సీన్ అసలు స్క్రిప్ట్లోనే లేదట. ఏంటి? సినిమాలో అత్యంత ముఖ్యమైన యాక్షన్ ఘట్టాలలో ఒకటి అది స్క్రిప్ట్లో లేదా? నమ్మలేకపోతున్నాను. నిజం. ఒకరోజు సెట్లో కూర్చున్నప్పుడు కెమెరాన్కి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చిందట. అదేంటి? ఈ ఇద్దరు ఆకాశంలో 2 గద్దల్లా తలపడితే ఎలా ఉంటుంది అని. వావ్. వెంటనే తన టీంతో చెప్తే వాళ్ళు, సార్ ఇది బడ్జెట్లో లేదు, షెడ్యూల్లో లేదు, స్క్రిప్ట్లో అసలే లేదు అన్నారట. అయినా ఆయన వినలేదా? వినలేదు. పట్టుబట్టి ఆ సన్నివేశాన్ని తీశారు. అది సినిమాకే హైలైట్గా నిలిచింది. అంటే సినిమా అనేది ఒక సజీవ ప్రక్రియ అన్నమాట. అది సెట్లో కూడా పుడుతుంది. ఖచ్చితంగా.